నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యే గారు గెలిపించాం, అయిపోయింది. కొప్పురా కాలనీ ఇంతవరకు మా కళ్ళకు కూడా కనపడాల. గెలిచినాక ఏదో చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అంతే. మాకు ఇల్లు స్థలం 2 సెంట్లు ఇప్పిస్తే చాలు. ఆయన పేరు పెట్టి ఆయన ఫోటో పెట్టుకుంటాం. అమరావతి అంటున్నారు, అయ్యి అంటున్నారు. మా లాంటి వాళ్ళు అద్దెలు కట్టుకుని బతికోళ్ళు ఎలా బతుకుతాం అది మీరు ఒకసారి చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? జగన్ ఇచ్చాడు. ఈయన ఎవరికి ఇచ్చాడు? ఉన్నాళ్ళకి ఇచ్చాడు కానీ కొత్త ఇళ్ళకి ఏమి ఇవ్వాల. అవి పాత ఎప్పుడో చంద్రబాబులో ఎప్పుడు ఆక్రమించుకునే రత్నాల చెరువు కానీ ఇంకా ఏ కానీ వాటికి ఇచ్చాడు. కొత్తగా ఇచ్చిందంటే ఏం లేదు. 25,000 ఇస్తానని మేనిఫెస్టో పెట్టాడు. దానిలో ఒక ఇల్లు మాకు వస్తే ఆశగా మేము బతుకుతామని ఆలోచన చేస్తున్నాం. అది మాకు ఇప్పించండి అంతే. 2 సెంట్లు ఇస్తా అన్నాడు. మంగళగిరి సిటీ అయితే 2 సెంట్లు, పల్లెటూరు అయితే 3 సెంట్లు అన్నాడు. 3 నెలల క్రితం ప్రకటించాడు 85,000 ఇల్లు గృహ ప్రయోజనం ఉందని. ఇంతవరకు అది లేదు. మేము అద్దెలు 7,000 8,000 కట్టుకున్నాం. దాని గురించి ఆలోచించి నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. పనితీరంటే మనం అంత దూరం వెళ్ళాం, రాజకీయంగా వెళ్ళాం. ఆయన గురించి మాకు తెలియదు, రాజకీయంగా మేము వెళ్ళాం. ఏదో నేతనేసుకుంటాం బతుకుతాం అంతవరకు. దాని గురించి మాకు చెప్పిన మాట ఆ 2 మాటలు చెప్పాడు. 25,000 ఇల్లు ఇస్తాను, మీకేం భయం, నాకు ఓట్లు వేయండి అన్నాడు. వేసాం, గెలిపించాం, అయిపోయింది. కొప్పురా కాలనీ ఇంతవరకు మా కళ్ళకు కూడా కనపడాల. గెలిచినాక ఏదో చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అంతే. మాకు ఇల్లు స్థలం 2 సెంట్లు ఇప్పిస్తే చాలు. ఆయన పేరు పెట్టి ఆయన ఫోటో పెట్టుకుంటాం.